All the loving parents, they will have a deep desire to meet the needs of their children. ప్రతి ప్రేమ కలిగినటువంటి తల్లిదండ్రులందరూ కూడా తమ యొక్క పిల్లల యొక్క కోరికను తీర్చాలని కోరుకుంటుంటారు. Many times children will ask so many things. చాలాసార్లు పిల్లలు అనేక విషయాలు అడుగుతుంటారు. The parents always, sometimes they will tell very openly, sometimes without answering also they will be preparing to meet their needs. కొన్నిసార్లు వారు బహిరంగానే మరి చెప్తూ ఉంటారు వారికి ఏం కావాలనో ఇస్తామని. అయితే కొన్నిసార్లు వారు అడగక మునిపే వారి యొక్క అక్కర్లు తీరుస్తూ ఉంటారు. Our God is more loving than any other earthly father. మన దేవుడు మరి ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఏ ప్రేమ గల తల్లిదండ్రుల కంటే కూడా మించినటువంటి తండ్రి ఆయన. God delights answering the prayers, the petitions of his children. దేవుడు తన యొక్క బిడ్డలు చేసినటువంటి ప్రార్థన మనవులను అంగీకరించడానికి ఎంతగానో ఆయన సంతోషిస్తున్నాడు. We ask something and God gives it. మనం ఏదైనా అడిగితే దేవుడు తప్పక దాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. Prayer is much more than asking and receiving. ప్రార్థన అనేటువంటిది మనము అడిగిన దానికంటే కూడా మనము పొందేదానికంటే కూడా మించినటువంటి విషయం అది. We may ask something, God may give something. Prayer never ends there. మనమేదో దేవుని అడుగుతాము, దేవుడు ఇస్తాడు. అయితే ప్రార్థన దానితోనే అంతము కావడం లేదు. See, when we think of prayer, చూడండి, మనం ప్రార్థన గురించి ఆలోచించినప్పుడు have you ever thought that we are talking to God? మనం ఎప్పుడైనా ఆలోచించామా మనం దేవుడితో మాట్లాడుతున్నాం? Whether he answers my prayer or not, that is immaterial. Is it not a great privilege to talk to the Creator? నా ప్రార్థన ఆలకించినాడో లేదో అది అనవసరం, అది ప్రక్కన పెడతాం. దేవుడు నా ప్రార్థన జవాబిస్తున్నాడో లేదో అనేది ప్రక్కన పెడతాము. అయితే దానికంటే ఎక్కువగా మనము దేవునితో మాట్లాడుతున్నాం అనేటువంటి విషయం మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. We talk to so many people. చూడండి, మనం అనేక మందితో మాట్లాడుతాం. Sometimes we may talk to the president of your country. కొన్నిసార్లు మీ యొక్క దేశం యొక్క అధ్యక్షుడితో కూడా మాట్లాడతాం. Oh yes, you may give some petition, some letter, I want that and I want this. అవును, ఇది కావాలి అది కావాలి అని కొన్ని మనవులను ఆయనకు సమర్పిస్తాం. And he will take the petition and he will keep it aside, whether he answers it or not. But we will have the pride, that is, I have talked to the president. ఆయన మన మనవులను అంగీకరిస్తాడో లేదో తెలీదు, ఆయన పక్కన పెట్టేయచ్చు. అయితే మనకు ఒక అతిశయం ఉంటుంది, ఏంటంటే నేను ఈ దేశాధ్యక్షుడితో మాట్లాడినటువంటి అతిశయం ఉంటుంది. సో prayer is more than asking and getting. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనము అడిగిన దానికంటే పొందేదానికంటే కూడా మరి మించినది. It is a precious privilege to have communion with God. దేవునితో సహవాసము చేయడానికి అది మనకు ఒక గొప్ప ఆధిక్యతగా ఉంటున్నది. There are so many unusual prayer meetings in the Bible. చూడండి, బైబిల్లో అసాధారణమైనటువంటి ప్రార్థన కూడికలు ఉంటున్నాయి బైబిల్ గ్రంథంలో. Yeah, one prayer meeting in Fish's Belly. Just now we have come from సంతోష. ఇప్పుడే సంతోషా నుంచి వచ్చాం. ఒక ప్రార్థన కూడికేమో చేప గర్భములో జరిగింది. Yes, the prophet Jonah prayed. ప్రవక్త అయినటువంటి యోనా ప్రార్థన చేశాడు. And if you see another prayer meeting, it is in lion's den. ఇంకొక ప్రార్థన మీటింగ్ ఎక్కడ జరిగిందంటే సింహపు బోనులో జరిగింది. Yes, your what is that lion there? అక్కడ మెర్లైన్. అక్కడ మెర్లైన్ అనేటువంటి ఒకటి ఉంది. So see, different prayer meetings. కాబట్టి వేరు ప్రార్థన కూడికలు. And one prayer meeting, ఒక ప్రార్థన కూడిక in hell, పాతాళంలో. Remember one thing, జ్ఞాపకం పెట్టుకోండి ఒకటి. everybody who has gone to hell, first thing they will do is they will pray. చూడండి, నరకానికి పోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట చేసే విషయం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు. Yes, అవును, because throughout the lifetime they have not found any time to pray. Now they found all the time to pray. ఎందుకంటే జీవితాంతము వాళ్ళకు ప్రార్థన చేసేదానికి సమయం దొరకలేదు. ఇప్పుడు నరకం పోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయడం If they would have prayed during their lifetime, probably there is no necessity of any prayer after we leave this world. చూడండి, జీవిత కాలంలో ఎప్పుడైనా వాళ్ళు ప్రార్థన చేసి ఉంటే ఈ లోకం విడిచిన తర్వాత ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. So there is a prayer meeting in hell also. కాబట్టి నరకంలో కూడా ప్రార్థన మీటింగ్ అనేది జరుగుతుంది. So in the utter confusion after going to hell, whom to pray also they do not know. కాబట్టి మరి నరకములకు వెళ్ళిన తర్వాత ఎంతో తెకముకు గురైన తర్వాత మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితి ఉంటుంది. Is it right to pray to Father Abraham? మరి తండ్రి అయినటువంటి అబ్రహాముకు ప్రార్థన చేయడం అనేది సరైనదేనా? They are expected to pray to the Lord. వాళ్ళు దేవునికి ప్రార్థన చేయాలి. And this man
See, Father Abraham have mercy on me. Who is Father Abraham? He found mercy. అయితే ఈ వ్యక్తి మరి తండ్రిని అబ్రహమా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు తండ్రిని Have అబ్రహం? mercy on me. నాకు పట్ల కనికరం చూపించాలని అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. Abraham himself received mercy. What mercy he can show to this అబ్రహామే man? కనికరం పొందాడు. ఇక అబ్రహాం ఏం కనికరం చూపిస్తాడు ఈయనకి? That is another kind of prayer meeting. కాబట్టి అది ఇంకొక రకమైనటువంటి ప్రార్థన. He is praying for the people who are not saved, who belongs to his family. కాబట్టి ఈ యొక్క తన కుటుంబ సభ్యుల కొరకు, రక్షణ పొందనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Those of you who are not saved here, సో ఇక్కడ రక్షించబడనటువంటి వారు ఇక్కడ ఎవరైతే you ఉన్నారో, may not be knowing this truth. ఒకవేళ నువ్వు ఈ సత్యమును ఎరకపోయి ఉండొచ్చు, You are not saved till today. నువ్వు ఇంకా రక్షించబడలేదు. Some other people from your own family, your relatives they are also not saved. They died and they went to hell. ఇంకొకరు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు మరి వాళ్ళు కూడా మరి చనిపోయి మరి ఇప్పుడు నరకానికి వెళ్ళారు. They are also not saved. ఇప్పుడు వాళ్ళు కూడా రక్షించబడలేదు. When they were alive, they were not saved. As a result of that, they have gone to hell. వారు బ్రతికి ఉన్నప్పుడు రక్షించబడలేదు కాబట్టి వాళ్ళు కూడా నరకానికి వెళ్ళారు. You know what they are doing? ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? Whether you know it or not, they are praying for you. నీకు తెలిసినా తెలియకపోయినా కూడా నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. Lord, I was not saved. ప్రభువా, నేను రక్షించబడలేదు. That's why I am here. అందుకే ఇక్కడ ఉన్నాను నేను. But I love my people. అయితే నా యొక్క కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నాను. I don't want them to come to this place. వాళ్ళు ఈ నరకానికి రావడం నాకు ఇష్టం లేదు. Somehow take them to some meeting, O Lord. ఏదో ఒక విధంగా వాళ్ళను ఒక మీటింగ్ తీసుకెళ్ళి ప్రభువా. Oh, that rich man is praying, send somebody, send some prophet, or at least this Lazarus. ఆ ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మరి కొంతమంది ప్రవక్తలను పంపించు, ఒకవేళ కనీసం ఈ లాజర్నైనా పంపించు అని ప్రార్థన చేస్తున్నాడు. Unusual prayer meetings are there. కాబట్టి అసాధారణమైనటువంటి ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. Hell is full of Christ, and in the midst of Christ, full of prayers. చూడండి, నరకమంతా కూడా కేకలతో నిండి ఉంది. ఆ కేకల మధ్యలో ప్రార్థనతోనే నిండి ఉంది సమస్తం. When we pray, కాబట్టి ప్రార్థన చేసినప్పుడు, as we all know very well, I am not going to tell anything secret. మనకందరికీ తెలుసును, నేనేం రహస్యాలు ఏం చెప్పడం లేదు. All are there in the Bible and many things you know. అన్ని బైబిల్లోనే ఉన్నాయి, చాలా విషయాలు మీకు తెలుసు. At least 3 kinds of answers God will give. చూడండి, దేవుడు కనీసం అంటే 3 రకములైనటువంటి జవాబులు ఇస్తాడు When we pray, మనము ప్రార్థన చేస్తాం. sometimes కొన్నిసార్లు God will say, దేవుడు అంటాడు yes. అవును అంటాడు. Suppose if you are praying for your marriage, ఒకవేళ నీ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నావు, Lord, I want a wife. ప్రభువా, నాకు భార్య కావాలి. Yes, granted. సరే, ఇచ్చేస్తున్నాను Immediately, వెంటనే, within no time. ఇక సమయం లేకుండా తక్కువ సమయంలోనే. There is a proverb in Telugu. తెలుగులో ఒక సమస్య ఉంది, సామెత ఉంది. What is that సామెత? ఏమిటి ఆ సామెత? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా, కళ్యాణం వచ్చిన కక్కొచ్చినా, కక్కొచ్చిన vomiting. Either marriage or vomiting. See, nobody can stop it. కాబట్టి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఎవరు కూడా ఆగలేదు. అందుచేతనే ఇన్ ఎయిర్ప్లేన్స్ ఆల్సో దే విల్ కీప్ దట్ కక్కు బ్యాగ్. అందుకే ఏరోప్లేన్ లో, విమానాల్లో కూడా కక్కు బ్యాగ్ పెడతా ఉంటారు. బికాస్ దే నో వెరీ వెల్ దట్ దిస్ ప్రాబ్లమ్. అందుకే మరి ఈ యొక్క సామెత వాళ్ళకి బాగా తెలుసు. అండ్ సో సే గాడ్ విల్ సే yes. కాబట్టి దేవుడు సరే, అవును అంటాడు. అండ్ సమ్ టైమ్స్, కొన్నిసార్లు వాట్ గాడ్ విల్ సే, దేవుడు ఏమని చెప్తాడు? నో, లేదు అంటాడు. yes, he will say no. కొన్నిసార్లు దేవుడు లేదు అంటాడు. And always remember, మరి ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, no is also an answer from God, but we will not take it as an answer. We will be praying and praying and praying. లేదు అనేది కూడా దేవుడు ఇచ్చిన జవాబే. అయితే జవాబు కొరకు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం అనుకున్నది ఆయన ఎస్ అనలేదు, మనం అనుకున్నది ఆయన అవును అనలేదు కనుక. Because we will be doing strike till you say yes, I will be praying. ఎందుకంటే నువ్వు ఎస్ అనేంత వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను అని స్ట్రైక్ చేస్తా ఉంటాను. By laying the tent also, fasting strike. మరి ఒక ఉపవాసం ఉండి టెంట్ వేసుకుని ఉపవాసం చేసుకుంటాం. But God has already replied it. కాబట్టి దేవుడు ఇదివరకే దానికి జవాబు ఇచ్చాడు. What is that? ఏమిటది? No. లేదు. You are praying. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. Lord, I want that girl. ప్రభువా, ఆ అమ్మాయి నాకు కావాలి. I want to marry her. నేను ఆమెను వివాహం చేసుకోవాలి. Oh Lord, without her there is no life at all. ప్రభువా, ఆమె లేకుండా నా జీవితం వ్యర్థం. You will be praying. ప్రార్థన చేస్తుంటా. But what God says? దేవుడు ఏమంటాడు? You are telling. నువ్వు అంటావు, without her there is no life. ప్రభువా, ఆమె లేకపోతే నా జీవితమే లేదు. She is my dream girl. ఆమె నా యొక్క స్వప్న సుందరి. What God says?
దేవుడు ఏమంటాడు? What? These are the prayers of many people. చాలా మంది చేసే ప్రార్థనలు ఇవి. What God says? దేవుడు ఏమంటాడు? You are telling, నీవంటున్నావు, without her there is no life. ఆమె లేకపోతే నా జీవితమే లేదు. God says, దేవుడు అంటాడు, with her there is no life for you. అయ్యా ఆమెతో నీ జీవితమే లేదయ్యా. ఆమె నీ జీవితంలోకి వచ్చిందంటే నీకు బతికేలేదు. నీ బతికేలేదు. ఆమె నీ జీవితంలోకి వచ్చింది, నీ బతికేలేదు. She is not a dream girl, she is a nightmare. ఆమె మరి స్వప్న సుందరి కాదు, ఒక పీడకలగా మారిపోతుంది. నిద్రలో కూడా కొడుతుంది. నిద్రలో కూడా కొడుతుంది. So that's why God has already said no. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు లేదు అని. So no is also an answer. కాబట్టి లేదు అనేది కూడా జవాబే. But we will not take it as an answer and we will be praying and praying and praying. అయితే మనము దానిని జవాబుగా తీసుకోము, మనము ప్రార్థన చేస్తూనే ఉంటాము, ప్రార్థన చేస్తూనే ఉంటాం. God has already told once no to Moses. కొన్నిసార్లు మా దేవుడు ముందుగానే మోషేకి చెప్పాడు లేదు అని. You cannot enter. నీవు ప్రవేశించలేవు అన్న. Of course Moses is a great man of God. సరే, దేవుని యొక్క మరి గొప్ప దైవజనుడు మోషే. And once again he asked. ఆయన మరలా ఒకసారి అడిగాడు. But what God said? అయితే దేవుడు ఏమన్నాడు? Don't ask about it again. దాని గురించి మరలా అడక్కు అన్నాడు. Moses is a man of God, that's why he never asked. We are not that much type of man of God who will be asking till we die. మోషే దైవజనుడు కాబట్టి మరలా అడగలేదు, కానీ మనము మోషే అంత దైవజనుడు కాదు కాబట్టి మరలా అడుగుతూనే ఉన్నాం మనం. Because we are not willing to accept the answer that is no. ఎందుకంటే ఆ లేదు అనేటువంటి ఆ జవాబును మనము అంగీకరించలేకపోతున్నాం కాబట్టి. Third thing, as sister was telling, మూడవది సహోదరి చెప్తున్నట్టుగా God says, దేవుడు అంటాడు wait. వేచి ఉండు. Not now. ఇప్పుడు కాదు. Not now. ఇప్పుడు కాదు. I will give it. నేను ఇస్తాను. But what will say? అయితే ఏమంటాడు? ఏమంటావు నువ్వు? ఇస్తావా సస్తావా? So God says wait. కాబట్టి దేవుడు అంటాడు వేచి ఉండు. Wait is also an answer. వేచి ఉండు అనేది కూడా జవాబే. So in different kinds, for example, God said no to Elijah. కాబట్టి ఉదాహరణకి ఏలియాతో కూడా దేవుడు లేదు అన్నాడు. See, God, why he says no? దేవుడు ఎందుకు లేదు అంటాడు? Because to give us better thing. శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికి లేదు అంటాడు. What Elijah asked? చూడు, ఏలియా ఏమడిగాడు? Simple thing. సామాన్యమైన. It's very easy. See, I want to die. నేను చచ్చిపోతాను ప్రభు, నా ప్రాణం తీసేసుకో. Is he really wanting to die? నిజముగా మరి దేవుడు ఆయన ఏలియా చచ్చిపోవాలని ఉందా? ఏలియా చచ్చిపోవాలని ఉందా? లేదు. If he wanted to die, why he should run away? ఆయన కనుక చచ్చిపోవాలనుకుంటే ఎందుకు పారిపోవాలి? If he is standing before Jezebel, Jezebel will take care of it. He need not pray also. యెజబెలు ఎదురు నిలబడితే చాలు, ఇంకా ఆమె చూసుకుంటారు దాన్ని. He ran away and he is praying, I want to die. He is the right way. పారిపోయి ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రాణం తీసుకో ప్రభు. He ran away to safeguard his life and he is asking, I want to die. తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయి అక్కడ నా ప్రాణం తీసుకో ప్రభు అని అడుగుతున్నాడు. It is not right kind of prayer. ఇది సరైనటువంటి ప్రార్థన కాదు. He is not acting according to his prayer. He did one thing and praying another thing. తన ప్రార్థన ప్రకారము క్రియ జరిగించడం లేదు. ఆయన ఒకటి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొకటి చేస్తున్నాడు. He is not acting according to his prayer. తన ప్రార్థన ప్రకారము ఆయన చేయడం లేదు. Yes, if he wanted to die, okay, he can stay there before Jezebel, and Jezebel immediately within no time she will see. God did not give the answer, Jezebel give the answer. యెజబెల్ ఎదురు నువ్వు నిలబడితే చాలు, ఆ సంగతి ఆమె చూసుకుంటది. దేవుడు జవాబు అక్కర్లేదు, యెజబెలే జవాబిస్తాడు. So Elijah said, I want to die. కాబట్టి ఏలియా అన్నాడు, నేను చచ్చిపోతాను ప్రభువా. God said, అయితే దేవుడు అన్నాడు, లేదు, you cannot die. నువ్వు చచ్చిపోలేవు. You know why? ఎందుకో తెలుసా? First of all, you are not willing to die. మొట్టమొదటిగా నువ్వు చచ్చిపోవాలని నీకు ఇష్టం లేదు. Second, just only you are praying, that's all. అది కేవలం నోటితో ప్రార్థన చేస్తున్నావు అంతే. It is not from your heart. అది నీ హృదయం నుండి రావడం లేదు. Second important thing, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, Elijah, ఏలియా, I got great plans for your life. నీ జీవితం పట్ల గొప్ప ఉద్దేశములే కలిగి ఉన్నాడు. What is it? ఏంటది? You should never die. నీవు ఎన్నడూ చనిపోకూడదు. He never died. ఆయన ఎన్నడూ Why చనిపోయాడు? God said no to Elijah's prayer? ఎందుకు దేవుడు ఏలియాకు లేదు అని చెప్పాడు ఆయన ప్రార్థనకి? See, the important reason is, ప్రాముఖ్యమైన కారణం the whole world must know that there is a man who never died. లోకమంతా తెలుసుకోవాలి, అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, అతడు ఎన్నడూ చనిపోలేదు. God got great plans for the life of Elijah. చూడండి, దేవుడు ఏలియా జీవితం పట్ల గొప్ప ప్రణాళిక కలిగి So ఉన్నాడు. sometimes when God says no to our prayers, we need not be discouraged. కాబట్టి దేవుడు కొన్నిసార్లు
విషయాలు మన ప్రార్థనలకు లేదు అని జవాబు ఇచ్చినప్పుడు మనము నిరుత్సాహపడిన అవసరం లేదు. Because he knows the future. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు గురించి బాగా He తెలుసు. wanted to do great things. ఆయన గొప్ప కార్యములు చేయాలని కోరుతున్నాడు. My ways are not like your way. నా మార్గములు నీ మార్గములు వంటివి. My thoughts are not like your thoughts. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. Your child may be satisfied with a chocolate. You will not just give him chocolate and you will sit. You will be preparing so many things for your child. చూడండి, మరి నీ యొక్క బిడ్డకి చాక్లెట్ తో నువ్వు తృప్తి పడవు, కానీ మరి నీకు దానికంటే ఎక్కువ బిడ్డకి ఇవ్వాలని కోరుకుంటావు. Child may be satisfied with chocolate. చాక్లెట్ తో బిడ్డ సంతోషపడచ్చు, సంతృప్తి పడచ్చు, But you will not be అయితే satisfied. నువ్వు తృప్తి పరచబడవు. Yeah, so you will be preparing so many things as a loving father. కాబట్టి ప్రేమగల తండ్రిగా నీవు నీ బిడ్డకి అనేక విషయాలను నువ్వు సిద్ధపరుస్తావు. This evening quickly we are going to see. చూడండి, మనం త్వరగా మరి ముగిస్తామంటే ఇంక మళ్ళా ఒకసారి అబద్ధమేది. So anyhow quickly we will try to see one prayer meeting. కాబట్టి త్వరగా మనము ఒక ప్రార్థన కూడిక గురించి చూస్తాం. So though it is brothers asked me to speak something, but this is a prayer meeting. I wanted to talk a little bit on prayer meeting only. Not to talk, already I talked for 20 minutes. మరి ఈ రోజున మరి ప్రార్థన మీదనే మాట్లాడాలని మరి నాకు భారం ఉన్నది. So let us turn to Mark's Gospel. చూడండి, మనం మార్కు సువార్త Mark's Gospel 5th chapter. 5వ అధ్యాయం. Quickly the first 20 verses. త్వరగా మనము First 20 verses. మొదటి 20 వచనములు మనము మార్చి చదువుకుంటాం. Mark's Gospel 5th chapter. మార్కు సువార్త 5వ అధ్యాయం. And they came over unto the other side of the sea into the country of the Gadarenes. ఆయన ధోని తెగగానే అపవిత్రాత్మ పట్టిన వాడప్పుడు సమాధంలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడింది. Who had his dwelling among the tombs, and no man could bind him, no, not with chains. పలుమారు వారి కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించను. వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తినీలుగా చేసిన కనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాడు. And always, night and day, he was in the mountains, in the tombs, crying and cutting himself with stones. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయన నమస్కారం చేసి, and he cried with a loud voice and said, What have I to do with thee, Jesus, thou Son of the Most High God? I adjure thee by God that thou torment me not. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పాను. And he asked him, What is thy name? And he answered, saying, My name is Legion, for we are many. తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలుకొని. Now there was there nigh unto the mountains a great herd of swine feeding. కనుక ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొని. And forthwith Jesus gave them leave, and unclean spirits went out and entered into the swine, and the herd ran violently down a steep place into the sea. There were about 2,000 and were choked in the sea. ఆ పందులు మేపుతున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసింది. And they come to Jesus and see him that was possessed with the devil and had the legion sitting unclothed and in his right mind, and they were afraid. జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు వారి ఊరి వారికి తెలియజేయగా, and they began to pray him to depart out of their course. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయనతో తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనును గాని, Oh, but Jesus suffered him not, but saith unto him, Go home to thy friends, and tell them how great things the Lord hath done for thee, and hath had compassion on thee. వాడు వెళ్ళి యేసు తను చేసినవన్నీ దెకపలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడింది. Also 21. 21వ వచనం. And when Jesus was passed over again by ship unto the other side, much people gathered unto him, and he was nigh unto the sea. Mark's Gospel 5th chapter is a wonderful chapter. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం అద్భుతమైనటువంటి అధ్యాయం. As you all know, there are 3 miracles that are recorded in this chapter. మనకందరికీ తెలిసిన విధముగా ఈ యొక్క అధ్యాయంలో 3 అద్భుతాలు రాయబడి ఉన్నాయి. What are they? ఏమిటవి? Number 1, మొదటిది just now we have read, ఇప్పుడు చదివినటువంటి విషయం, the Lord delivering this man from Legion. ఈ యొక్క వ్యక్తిని మరి అపవిత్రాత్మల సేన నుండి మరి విడిపిస్తూ ఉన్నాడు. And the second miracle is, మరి రెండవ అద్భుతం, on the way to Jairus' house, the Lord has healed the woman suffering from the issue of blood. మరి యాయూరు మరి
when he was on the way to Jairus' house. ఆ యాయూరు ఇంటికి మరి ఆయన వెళుతూ ఉండగా మరి 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ, That is the second miracle. మరి స్వస్థపరచబడింది. అది రెండవ అద్భుతం. And the third miracle is మూడవ అద్భుతం ఏంటంటే raising Jairus' daughter from death. మరి యాయూరు కుమార్తెను మరి మృతుల్లో నుండి లేపుట. Three important miracles. మూడు ప్రాముఖ్యమైనటువంటి అద్భుతములు. By performing these miracles, ఈ అద్భుతములు ప్రభు చేయడం ద్వారా the Lord has shown himself more powerful than demons, than disease, than death. చూడండి, దేవుడు మరి యొక్క దయముల కంటే మరి రోగముల కంటే మరణము కంటే కూడా శక్తిమంతుడని తను తాను రుజువు చేసుకున్నాడు. Yes, he has delivered that man from demons and healed that woman from disease and raised that small girl from death. అవును, ఆ వ్యక్తిని దయముల నుండి విడిపించాడు, ఈ స్త్రీని మరి రోగము నుండి స్వస్థపరిచాడు, ఆ కుమార్తెను మరణము నుండి తిరిగి లేపాడు. God has seen the need of this man. చూడండి, దేవుడు ఈ యొక్క వ్యక్తి యొక్క అక్కర చూశాడు. There is a man living in the country of Gadarenes. అక్కడ ఒక వ్యక్తి గెరాసేను దేశంలో నివసిస్తున్నాడు. And probably maybe a young man, we do not know. ఒకవేళ ఆ వ్యక్తి యవనస్తుడై ఉండవచ్చు. He is possessed by the legion. అతడు అపవిత్రాత్మల సేన చేత పీడింపబడుతున్నాడు. Nobody is able to control him. ఎవరు కూడా అతనిని అదుపులో ఉంచలేకపోతున్నారు. Even with chains and fetters they could not tame him. వాళ్ళు మరి గొలుసులతోనూ సంకెళ్ళతోనూ మరి బంధించాలని కోరుతున్నారు కానీ అతనిని బంధించలేకపోతున్నారు. The man is hurting himself and he is a terror to the other people also. తను తాను అతడు గాయం చేసుకుంటున్నాడు, ఇతరులకు భయంకరంగా మారిపోయాడు. Oh, this is what Satan does in anybody's life. ఇదే ప్రతి ఏ ఒక్కరి జీవితంలోనైనా సాతాను చేసే కార్యం. If Satan is ruling your life, you do not know, you will be hurting yourself, and you do not know, you will be hurting other people also. సాతానుడు నీ జీవితాన్ని ఏల్చు ఉన్నట్లయితే నీకు తెలియదు, నువ్వు గాయం చేసుకుంటూ ఉన్నావని, ఇతరులను కూడా గాయపరుస్తున్నావని. That man is hurting himself but he doesn't know about it. ఆ వ్యక్తి తను గాయపరుచుకుంటున్నాడు కానీ మరి తనకు తెలియకుండా ఉంటున్నాడు. Oh, this is what Satan does in anybody's life. ఇదే సాతానుడు ఏ ఒక్కరి జీవితంలోనైనా చేసేటువంటి పని. If you follow the advice of Satan, సాతాను యొక్క సలహాను పాటిస్తే surely you will be hurting yourself without your knowledge. నిశ్చయముగా నిన్ను నీవే గాయపరుచుకుంటావు, అది నీకు తెలియదు. The Lord has seen the condition of this man. మరి దేవుడి యొక్క మనుషుని యొక్క స్థితిని చూశాడు. And immediately వెంటనే he told his disciples, ఆయన తన శిష్యులతో చెప్పాడు, let us go to the other side. మనం అద్దరికి వెళ్దాం. And he has not revealed that he has seen the need of this demon possessed man. ఈ యొక్క అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న వ్యక్తి యొక్క అక్కర వారికి చెప్పలేదు ముందుగా. But he is telling, అయితే let us go to the other side. మనం అద్దరికి వెళ్దాం. In Mark's Gospel, మార్క్స్ వార్తలో 4th chapter, 4వ అధ్యాయం verse 35 says like that. 35వ వచనం అలా చెప్తుంది. 4:35. 4:35. And the same day when the even was come, he said unto them, let us pass over onto the other side. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, and let us go to the other side. కాబట్టి మనం అద్దరికి వెళ్దాం. He has seen the need of this man. ఈ వ్యక్తి యొక్క అవసరత చూశాడు. And he has also seen his own need also, the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క అక్కర కూడా చూశాడు ఆయన. So what he is telling to the disciples, కాబట్టి ఈ యొక్క శిష్యులతో ఏమంటున్నారు, let us go to the other side. కాబట్టి మనం అద్దరికి వెళ్దాం. If he is having any work in the village, చూడండి, ఈ యొక్క గ్రామంలో ఏమైనా పని ఉంటే, so what he would have done, ఆయన ఏం చేసిండు, after going to the other side, అవతలకి వెళ్ళిన తర్వాత he would have gone to the people. ఆ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు. But 5:1 says, అయితే 5:1 వచనం ఏం చెప్తున్నదంటే, and they came over onto the other side of the sea into the country of Gadarenes, and when he was come out of the ship, immediately there met him a person from the tombs, means from the ship. Actually he led that boat to the tombs. చూడండి, వారు ఆ సముద్రమునకు అద్దరి ఉన్న గరాసుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. So almost the tombs were very near. అనగా సమాధులు దగ్గరలో ఉన్నాయి. దోణి దిగగానే, so that boat he has not led towards the village, he has led towards the tombs only. కాబట్టి ఆ యొక్క దోణిను గ్రామం వైపుకి నడిపించలేదు కానీ సమాధి వైపుకే నడిపించాడు. Yes, he came to the other side of the sea, and immediately the person who is roaming in the tombs has met him, means he has gone to that place. కాబట్టి ఆయన అద్దరికి వెళ్ళగానే మరి అక్కడ వెంటనే సమాధుల్లో నుండి ఒకడు అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు యేసుకు ఎదురుపడ్డాడు. So God has seen the need of that man. అనగా దేవుడు ఆ వ్యక్తి యొక్క అవసరత చూశాడు. And he has seen what the devil is doing in his life. మరి దయ్యము ఆయన జీవితంలో ఏమి చేస్తున్నదో కూడా చూశాడు. And he wanted to meet that person's need. ఆ వ్యక్తి యొక్క అక్కర తీర్చాలని దేవుడు కోరాడు. He wanted to deliver him from that
devil possessed condition. ఆ యొక్క అపవిత్రాత్మ పట్టినటువంటి స్థితి నుండి ఆయన వాణిని విడిపించాలని కోరాడు. And by doing so, అలాగ చేయడం ద్వారా God wanted that his need also may be met. దేవుడు తన యొక్క అక్కర కూడా తీర్చుకోవాలని కోరుకున్నాడు. So in this particular portion, కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన in భాగంలో those 21 verses we have read, ఈ యొక్క 21 వచనాలు మనం చదువుకున్నాం. we all know what has happened. మనకందరికీ తెలుసు ఏమేమి జరిగిందో. He came to that place, ఆయన ఆ ప్రదేశానికి and that వచ్చాడు. man came to him. ఆ వ్యక్తి తనకు ఎదురుపడ్డాడు. Immediately the devil inside that man started crying, "Oh thou son of God, why you have came so in advance, don't torment me." వెంటనే ఆయనలో ఉండేటువంటి అపవిత్రాత్మ కేక వేసి ప్రభువుకు ప్రార్థిస్తూ ఉన్నది. మరి ఓ యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకోమని దేవుని పేరు నీకు ఆనపెట్టుచున్నామని బిగ్గరగా. There is still some more time so that I may deceive the people in this world. That is what Satan is telling. నాకు ఇంకొంచెం సమయం ఇవ్వు, మరి తద్వారా ఇతరులను నేను మోసగిస్తాను అని సాతాను ప్రార్థన చేస్తాను. ఇంకా సమయం ఉంది నాకు, ఇంకొక సమయం ఉంది నాకు. So why you came so quickly? ఎందుకు నాకు తొందరగా వచ్చావు నా దగ్గరికి? So Satan is praying. సాతానుడు ప్రార్థన చేస్తున్నాడు. And after that the Lord said, you go to the swine. ఆ తర్వాత మరి ప్రభు ఆజ్ఞాపించాడు, నువ్వు ఆ పందులకు దూరు అని. And after that, ఆ తర్వాత see, the person also was healed. చూడండి, ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. And he also requested the Lord Jesus Christ, మరి ఆయన కూడా మరి ప్రభువుకు మనవి చేసుకున్నాడు. I want to come with you. అయ్యా నేను నీతో కూడా And వస్తాను. the Lord said, అప్పుడు ప్రభు అన్నాడు, no, go to your house and be a witness. లేదు నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు నాకు సాక్షిగా So ఉండు. it is 21 verses when we see carefully. కాబట్టి ఈ యొక్క 21 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 3 prayers we can see. మూడు ప్రార్థనలు మనం చూడగలం. One is, ఒకటి, Satan prayed to the Lord. సాతానుడు ప్రభువుకు ప్రార్థన చేశాడు. And second prayer, మరి రెండవ ప్రార్థన, the villagers prayed to the Lord. మరి గ్రామస్తులు ప్రార్థన చేశారు ప్రభుకి. What is their prayer? ఏమిటి వారి ప్రార్థన? Verse 17. 17వ వచనం, తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. Why? ఎందుకు? Lord Jesus Christ came. యేసు ప్రభు వచ్చాడు. ఈ రోజు మా పందులు చచ్చిపోయినాయి. ఈ రోజు మా పందులు చచ్చిపోయినాయి. Suppose if he is there tomorrow, మళ్ళా రేపు కనుక ఉంటే మా గొర్రెలు చచ్చిపోతాయి. If he is there, ఆయన కనుక ఉంటే we are becoming poor and poor. మేము పేదవాళ్ళం అయిపోతాం రాను. So we don't want you. కాబట్టి నీవు మాకు అవసరం లేదు. So they also prayed. వాళ్ళు కూడా ప్రార్థన It is written clearly, and they began to pray him to depart from their course. స్పష్టంగా రాయబడింది, తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. And the third prayer is, కాబట్టి మూడవ ప్రార్థన, this person. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. 3 prayers. 3 ప్రార్థనలు. Now, ఇప్పుడు the mystery here is not a mystery. The truth here is, సత్యం ఏమిటంటే ఇక్కడ God said yes to the prayer of Satan. చూడండి, సాతాను యొక్క ప్రార్థనకు దేవుడు అవును అని చెప్పాడు. Isn't it? అవునా కాదా? Send me to the swine. నన్ను పందుల్లోనికి పంపు. Yes. సరే పో. Granted. సరే, అనుగ్రహించబడింది. Satan's prayer is answered very positively. చూడండి, సాతాను యొక్క ప్రార్థన సరైనటువంటి విధంగానే Whatever Satan asked, the Lord did. సాతానుడు ఏమి అడిగినా అదే చేశాడు. I want to go to the swine. Jesus said, you go to the swine. నేను పందుల్లోనికి వెళ్తాను అంటే సరే నువ్వు పందుల్లోనికి వెళ్ళు అన్నాడు. Unbelievers' prayer, the Lord said yes. చూడండి, అవిశ్వాసుల యొక్క ప్రార్థనకు ప్రభు సరే అవును అన్నాడు. What I feel is, నేనేమనుకుంటున్నాను, they are not Jews. వారు యూదులు కాదు, they are Gentiles. వారు అన్యజనులు. Why I am telling Gentiles? ఎందుకు అన్యజనులు అని చెప్తున్నాను? Jewish people, they will not have this swine. They are unclean animals. యూదులకి పందులు ఉండవు, అవి అపవిత్రమైన జంతువులు. So they will not go near to the pigs. కాబట్టి వాళ్ళు పందుల దగ్గర కూడా వెళ్ళరు. They are very orthodox people. వాళ్ళు చాలా నిష్ఠ కలిగిన. So these people are feeding and they are the owners of these pigs, means they are not Jewish people inevitably. వీళ్ళు పందులు మేపుకుంటున్నారు అంటే దాని అర్థము స్పష్టంగా అర్థమవుతున్నది, వీళ్ళు యూదులు ఎంత మాత్రం కాదు. So they are Gentiles. కాబట్టి వారు అన్ని జనులు. Any person who is asking Lord Jesus to go away, we don't want you means he is an unbeliever. చూడండి, ఎవరైనా సరే మరి నన్ను అయ్యా మా ప్రాంతం విడిచిపోమని ప్రార్థన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువును, దాని
అర్థం ఏంటంటే అతడు అవిశ్వాసి అని అర్థం. So what the Lord said did? కాబట్టి ప్రభు ఏమన్నాడు? Without any word he went away. ఏ మాట చెప్పకుండానే వెళ్ళిపోయాడు. So in other words, కాబట్టి ఇంకొక మాట Lord, you go away means he went away. He said very yes. ప్రభువా నువ్వు వెళ్ళిపో అంటే సరే వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. When Satan prayed, సాతానుడు ప్రార్థన చేసినప్పుడు God said, ప్రభు అన్నాడు yes, granted. సరే అనుగ్రహించబడింది. And when this unbelievers prayed, ఎప్పుడైతే ఈ అవిశ్వాసి ప్రార్థన చేశాడో God said, దేవుడు అన్నాడు yes, granted. సరే అవును అనుగ్రహించబడింది. Now this newly born again believer, ఇప్పుడు తిరిగి జన్మించినటువంటి ఈ వ్యక్తి, just now born again, ఇప్పుడే తిరిగి జన్మించాడు. what is his first prayer? ఆయన చేసిన మొదటి ప్రార్థన ఏంటి? Not to give me job, not to give me building. నాకు ఏ ఉద్యోగమో ఏ ఇల్లు ఇమ్మని అడగలేదు. I want to follow you. నేను నిన్ను వెంబడించాలని కోరుతున్నాను. What is the answer? ఏమిటి జవాబు? No. లేదు. Is it not some, I mean, clumsy thing? ఏదో ఒక చిక్కు ముడిలాగా ఉంది కదా ఇది. When Satan asked, he said yes. మరి సాతానుడు అడిగినప్పుడేమో అవును అన్నాడు. And when unbelievers asked, he said yes. అవిశ్వాసి అడిగినప్పుడు అవును అన్నాడు. And newly born again believer, and this is the first prayer. At least he is not asking for any selfish thing. He want to follow Jesus wherever he goes, but God is telling no. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి తన స్వార్థం కొరకేం అడగడం లేదు, ప్రభు వద్ద ఉండాలనే కోరుకొని అడుగుతున్నాడు. ప్రభువా నీ వద్ద నన్ను ఉండనిమ్ము అని అడుగుతున్నాడు. I want to come for full time. That's what he is telling. పూర్తికాలం సేవకు రావాలనుకుంటున్నాను అలాగని అడుగుతున్నాడు. And what God is telling? దేవుడు ఏమంటున్నాడు? No. లేదు అంటున్నాడు. At least to encourage him, first prayer he can say yes. కనీసం ఆయనను ప్రోత్సహించడానికన్నా సరే అని అవును అని అనొచ్చు కదా. But he said no. అయితే లేదు అన్నాడు. Is our God is an unjust God? మరి మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడా? మరి see that man, what he asked? ఆ వ్యక్తి ఏమడిగాడు? He never asked even for a new garment. కొత్త నూతన వస్త్రములు ఏమని కూడా అడగలేదు. Lord, I have hurted myself, only wounds are there, first of all you heal me. He never asked. ప్రభువా నన్ను నేను గాయపరుచుకున్నాను, ఎన్నో గాయాలు ఉన్నాయి, కనీసం వాటిని కప్పుకోవడానికి కొత్త వస్త్రాలన్నా ఇవ్వు అన్నాడు కూడా. Now you have healed me. నువ్వు ఇప్పుడే నన్ను స్వస్థపరిచావు. You have delivered me from the demons. ఈ యొక్క అపవిత్రాత్మను విడిపించావు. If I go to my village, everybody will have the same old fear. చూడండి నేను కనుక నా గ్రామానికి వెళ్తే అదే పాత భయం ఇప్పటికీ ఉంటుంది. At least help my parents, convince my parents or relatives to receive me. కనీసం నా యొక్క తల్లిదండ్రులను నా బంధువులను ఒప్పించండి నన్ను చేర్చుకోమని. He never asked any such thing. అలాంటివి ఏవి కూడా అడగలేదు. Very very noble thing. ఎంతో మరి మంచి విషయం అడిగాడు. Like Peter, పేతురు వలె, like John, మరి యోహాను వలె, I want to follow you. నేను నిన్ను వెంబడించాలి. At least Jesus asked them to follow him. కనీసం యేసు వారిని అడిగాడు నన్ను వెంబడించు. Peter, follow me. పేతురు నన్ను వెంబడించు. John, follow me. యోహాను నన్ను వెంబడించు. Philip, you follow me. ఫిలిప్పు నన్ను వెంబడించు. At least Jesus asked them to follow. కనీసం వాళ్ళనైనా ప్రభు అడిగాడు. Even without asking, this man is telling I want to follow. అయితే ఇక్కడ ప్రభు అడగకుండానే ఈ వ్యక్తి అంటున్నాడు ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను. But what Jesus is telling? అయితే యేసుక్రీస్తు అంటున్నాడు no, get out. లేదు వెళ్ళిపో. No, don't follow. లేదు నన్ను వెంబడించు. Don't come wherever I am going. నేను ఎక్కడికి వెళ్తున్నాను అక్కడికి రాకు. Go to your house. నీ ఇంటికి వెళ్ళు. I am not answering your prayer. నేను నీ యొక్క ప్రార్థన జవాబు it is not answering the prayer, it is telling no as an answer to the prayer. చూడండి ఇదేదో ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడం కాదు కానీ అయితే ఈ యొక్క ప్రార్థనకు లేదు అనే మాటను జవాబుగా ఇస్తున్నాడు. Brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, why this what can we say, what word I have to say in English? Why this confusion? ఎందుకు తెకమగ్గా ఉంది ఇదంతా కూడా? ఇంగ్లీష్ వర్డ్ దొరక తెకమక అవుతుంది. ఇంగ్లీష్ so why this confusion? ఎందుకు ఈ తెకమక? So we can understand. కాబట్టి మనం గ్రహించగలం. మనం 1 John 5:14 says. మొదటి యోహాను 5:14 చెప్తుంది. So why I am telling is sometimes God says though we ask very very godly things. కొన్నిసార్లు మనం దైవికమైనటువంటి విషయాలు అడిగితే కూడా దేవుడు ఎందుకు లేదు అంటాడు. Oh God, I will do your service only. ఓ దేవా నీ సేవే నేను చేస్తాను. But God says. అయితే దేవుడు అంటాడు no. లేదు. So 1 John చూడండి మొదటి యోహాను 5:14. 5:14. And this is the confidence that we have in him, that if we ask anything according to his will, he heareth us. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను
ఆయన మన మనవి ఆలకించుననిది. Oh, we have to ask according to His will. మనం ఆయన యొక్క చిత్త ప్రకారం అడగాలి. See, for example, take the case of why God said yes to the demons. చూడండి, ఉదాహరణకి ఈ యొక్క దయ్యమునకు అవును అని ఎందుకన్నాడు? See, the desire or the will of God is that the demons must perish. మరి దేవుని యొక్క చిత్తము కోరిక ఏమిటంటే ఈ యొక్క మరి దయ్యములు నశించిపోవాలి. Yes, they have gone to the swine and finally they have gone to the bears. అవును, మరి అవి మరి ఆ పందుల్లోకి వెళ్ళాయి, మరి సముద్రంలో పడి చచ్చాయి. So Satan's perishing or destruction is the will of God. కాబట్టి సాతానుడు నశించిపోవడం, నాశనం కావడం అనేది దేవుని చిత్తం. Don't trouble any man further. మరి ఇంకా ఏ మనిషిని ఇంకా బాధపరచుకో, Go and die there. ఇక నువ్వు వెళ్ళి అక్కడ చచ్చిపో. So Satan asked and God said yes, that is the will of God. కాబట్టి మరి సాతానుడు మరి ప్రభుని అడిగినటువంటి విషయం అది దేవుని చిత్తం. అది. And secondly, రెండవది the unbelievers. మరి అవిశ్వాసం. You go away from our course. మరి మా యొక్క ప్రాంతం నుండి వెళ్ళిపో. It is very clear. అది ఎంతో స్పష్టంగా The Lord Jesus Christ will never compel anybody to be in their lives. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కూడా తమ జీవితంలో తాను ఉండనిమ్మని బలవంతం చేయడు. Yes, willingly if we invite him. మరి నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు ఆయన ఆహ్వానిస్తే, he will knock the door. నువ్వు ఆయన కేవలం తలుపు తడతాడు. He will never enter forcibly. ఆయన బలవంతంగా లోనికి ప్రవేశించడు. Forcible entrance is by Satan. బలవంతంగా ప్రవేశించేవాడు సాతానుడు. But God will never do like that. అయితే దేవుడు అన్నాడు అలాగే He చేయడు. will just stand and knock the door whether you are an unbeliever. Even after becoming believer also, if you send him out of your life also, very gently he will knock. చూడండి, ఒకవేళ నువ్వు అవిశ్వాసమైనా సరే, మరి విశ్వాసమైనా సరే, ఒకవేళ లోనికి ఆహ్వానించి నువ్వు బయటికి ఎల్లగొట్టి ఉంటే కూడా ఆయన కేవలము తలుపు నిలబడి తలుపు ఆయన తను తాను మరి చొచ్చుకొని నీ ఇంటిలో ప్రవేశించడు. What has happened in the church at Laodicea? మరి లవోదికీయ సంఘమునకు ఏం జరిగింది? It is a సంఘం. మరి అది సంఘం అది. And it is thinking that I am very godly. ఆ సంఘం ఏమనుకుంటున్నానంటే నేను ఎంతో దైవికంగా మరి ఉన్నాను, I am very rich. నేను చాలా ధనవంతుణ్ణి. God's assessment is totally contrary. అయితే దేవుని యొక్క మరి తీర్పు అంచనా వేసేది వ్యతిరేకంగా ఉంటుంది. See, the church at Smyrna, ఆ యొక్క స్ఫుర్ణ సంఘము, the whole world is telling, లోకమంతా చెప్తున్నది you are poor. నీవు దరిద్రుడివి. But what God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? You are rich. నువ్వు ధనవంతుడు. What about the church at Laodicea? మరి లవోదికీయ సంఘం విషయం ఏంటి? The whole world, including the people at Laodicea, are thinking that we are rich, nobody is like us. లోకమంతా మరి లవోదికీయ సంఘమంతా కూడా ఏమనుకుంటుందంటే మరి మేము ధనవంతులము, ఇక మా వంటి ధనవంతులు ఎవరు లేరు అనుకుంటున్నాను. ధనవృద్ధి చేసుకున్నాను. I am rich. నేను చాలా ధనవంతుడే. What God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? Poor and wretched. నీవు మరి దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు. What amount of degrees? BA, MA, PhD. దరిద్రుడివి, దిక్కుమాలిన వాడివి. See what type of degrees are there? చూడండి ఎటువంటి ఆ డిగ్రీలు ఇస్తున్నాడు. So God's assessment is totally different. కాబట్టి దేవుని యొక్క తీర్పులు మరి ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది. So that's why what man says is not important. Man says అన్నా మీరు చాలా భక్తులన్నా, wonderful అన్నా, there nobody like you to give the message. There's so many things they will say. And God says దరిద్రుడివి, దిక్కుమాలినోడివి. So we must be very careful. కాబట్టి మనుషులేమో చాలా పొగుడుతుంటారు. అన్నా నీ అంత వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరన్నా. అయితే దేవుడు ఏమంటాడు? ఇండియా నుంచి వచ్చావా? అయితే దేవుడు అంటాడు నువ్వు దరిద్రుడు, దిక్కుమాలిన వాడు. So we must be very careful. We must be very much careful about what God says, not what man says. కాబట్టి మనుషుడు ఏం చెప్తున్నాడు అనేది కాదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. So here, see, even to such a church, కాబట్టి అటువంటి సంఘమునకు కూడా what God is doing, దేవుడు ఏం చేస్తున్నాడు? Standing outside and knocking. He is not telling this is a church, I am the head of the church, so forcibly I will enter, this is my area, this is my jaga. So he is not telling. ఆయన బయట నిలబడి మరి తలుపు తడుతున్నాడు. ఇదిగో నేను సంఘం శిరస్సు కదా, నాకు సర్వాధికారం ఉంది, నేను లోనికి ప్రవేశిస్తాను అని ఆయన చెప్పడం లేదు, కానీ నిలబడి తట్టుచున్నాడు అంతే. The Lord Jesus Christ, he never forces himself. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన్ను తాను ఎన్నడూ కూడా బలవంతం చేసుకున్నాడు. So when the unbelievers
asked him to కాబట్టి leave the coast. అవిశ్వాసులు అడిగినప్పుడు అయ్యా మా ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళు అని అడిగినప్పుడు, That is his nature. He మరి- will never force. So very coolly he has gone away. That is his will. ఆయన నెమ్మదిగానే ఆయన మరి తన చిత్తం అలాగున్నది కనుక ఆయన ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. But what about this man? అయితే ఈ వ్యక్తి విషయం ఏంటి? This believer. ఈ యొక్క విశ్వాసి He prayed a wonderful prayer. ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన Why the చేశాడు. Lord said no? ఎందుకు ప్రభు చెప్పాడు? Lord లేదు is అని. not unjust. ప్రభు అన్యాయస్తుడు కాదు. What he is telling indirectly, ఆయన పరోక్షంగా ఏమంటున్నాడు? my son, you coming with me is not my will. నా కుమారుడా, నీవు నాతో రావడం నా చిత్తం కాదు. You go to your village. నీవు నీ గ్రామంకి వెళ్ళు, You go to your home నీ యొక్క ఇంటికి వెళ్ళు, and tell them what great things the Lord has done in your life to them. ప్రభు నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యములు చేశాడో అది వారికి చెప్పు. I am going away. నేను వెళ్ళిపోతున్నాను. Oh brothers and sisters, ఓ సహోదరి by సహోదరు, saying no to his prayer, God is giving him a wonderful place. తన యొక్క ప్రార్థనకు మరి లేదు అని జవాబిస్తూ ఆయనకు ఒక అద్భుతమైనటువంటి స్థలాన్ని ఇస్తున్నాడు. And what God is telling? దేవుడు ఏమంటున్నాడు? You go and preach in your village. నీవు నీ యొక్క గ్రామంలో వెళ్ళు, నీవు నీ గ్రామానికి వెళ్ళి అక్కడ నీ గ్రామంలో బోధించు. Yeah, I am going away. నేను వెళ్ళిపోతున్నాను. In your village, అయితే నీ గ్రామంలో you are my ambassador. నీవు నా రాయబారివి. You are a little Christ there. నువ్వు అక్కడ చిన్న క్రీస్తువు. And whatever I have done in your life, నీ జీవితంలో నేను ఏమి చేశాను tell to all the people. అది అక్కడ అందరికీ చెప్పు. If this man goes with the Lord, ఈ వ్యక్తి కనుక ప్రభువుతో పాటు వెళ్తే will there be even a single chance to preach? మరి అక్కడ బోధించడానికి ఏమైనా ఒక ఒక్క అవకాశమైనా దొరుకుతుందా? Suppose if Christ is sitting there, చూడండి, క్రీస్తు కనుక అక్కడ కూర్చుంటే, if suppose ఉంటే this man is coming forward to at least to share his testimony, ఒకవేళ ఈ వ్యక్తి సాక్ష్యం అన్నా కనీసం పంచుకోవడానికి ముందుకు వస్తున్నాడు, what the whole congregation will do? అప్పుడు సమాజం అంతా కూడా ఏం చేస్తుంది? వీడు ఇప్పుడే వెళ్ళాలా, ఇప్పుడే వెళ్ళాలన్నా, ఇప్పుడు ఇంకెప్పుడు టైం దొరకలేదా, ఎప్పుడు టైం దొరకదా? ఆయన పెద్ద ఆయన అక్కడ కూర్చున్నప్పుడు వీడు ఎందుకు పరిగెడతాడు అని కూర్చోమని చెప్పండి. పెద్ద ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఈయన ఎందుకు పరిగెత్తుకుని వెళ్తున్నాడు, కూర్చోమని చెప్పండి అంటారు. Isn't it? అవును. He will never get even a single chance to share. పంచుకోవడానికి ఎన్నడూ కూడా ఆ చిన్న అవకాశం కూడా దొరకదు. But what God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? Go. నువ్వు వెళ్ళు. Tell whatever. See what the Lord has done in your life. ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడో దాని గురించి పోయి చెప్పు నువ్వు. By telling no, God is giving him a wonderful opportunity to preach what God has done in his life. లేదు అని జవాబిచ్చడం ద్వారా దేవుడు ఏం చేసుకున్నాడు? మరి తన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడో దాన్ని చెప్పడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆయనకి ఇస్తున్నాడు. He became an ambassador, a representative of Lord Jesus Christ, because his prayer, the answer to his prayer is no. చూడండి, తన ప్రార్థనకు జవాబు మరి లేదు అని వచ్చినందువల్ల ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తిని తన రాయబారిగా ప్రతినిధిగా అక్కడికి పంపిస్తున్నాడు. So that man could understand it. కాబట్టి ఆ వ్యక్తి గ్రహించగలిగాడు. How can we say? ఏ విధంగా చెప్తాం? He never murmured. ఆ వ్యక్తి సనగలేదు. And he did what all the Lord said. ప్రభు ఏమేమి చెప్పాడో అదంతా కూడా చేశాడు. Lord, you said no. ప్రభువా మరి Lord, you said no. ప్రభువా నువ్వు లేదన్నావు. I agree for it. నేను దాన్ని ఒప్పుకుంటా. I will not murmur. నేను సనగను. I will go to my village. నేను నా గ్రామానికి I will వెళ్తాను. declare what great things you have done unto me to my villagers. నా జీవితంలో నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావో అది పోయి నా గ్రామస్తులకు తెలియజేస్తాను. Brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులు, the understanding about prayer, many of us with so many years of experience, we do not know, but that man had that understanding. చూడండి, ప్రార్థన గురించినటువంటి మరి విషయము మనకు అనేక సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ దానికి అర్థం మనం తెలుసుకోలేకపోతున్నాం, కానీ ఆ వ్యక్తి గ్రహించగలిగాడు. If suppose Jesus says like that to you, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నీకు అలాగా చెప్పాడు అనుకోండి, I have not asked for a building, Lord. అప్పుడు నువ్వేమంటావు? ప్రభువా, నేనే బిల్డింగ్ గురించి I never అడగలేదు. asked for any job. ఏమైనా ఉద్యోగం గురించి అడిగానా? I never asked for anything. నేను దేని గురించి అడగలేదే. I want to follow you. నేను నిన్ను Why you వెంబడించాలనుకుంటున్నా. are telling no? నువ్వు ఎందుకు లేదని చెప్తున్నావు? No, brother. No, Lord. I will not come to the house of. లేదు ప్రభువా, నేను దేవునికి ఇంటికి రాను. దేవుని ఇంటికి రాను. నీ ఇంటికి రాను. రాను, నీ ఇంటికి రాను. We are not having proper understanding. కాబట్టి మనకు సరైనటువంటి గ్రహింపు లేదు. But that man, without much experience, he had the right understanding about how God answers the prayer. అయితే ఆ వ్యక్తికి దేవుడు ప్రార్థనకు ఎలాగ జవాబిస్తాడు అనే దాని విషయం సరైన గ్రహింపు కలిగి ఉంటున్నాడు. How many times you declared strike against God? Tell me. ఎన్నిసార్లు నువ్వు దేవునికి విరోధముగా స్ట్రైకులు చేశావు? When does we say,
Many times we say, చాలాసార్లు మనం అంటాం, how many years I have to pray for job, brother? I am so faithful that God is not answering. బ్రదర్, ఎన్ని సంవత్సరాలు నా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయాలి, మరి దేవుడు నేను నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు జవాబు ఇవ్వడం లేదు. Even to Apostle Paul also, God said no. We all know it about his sting in his body. అందరికీ తెలుసు, మరి తన దేహంలో ఉంచినటువంటి ముళ్ళు గురించి అపొస్తలుడైన పౌలు కూడా ప్రభువుకు మొరపెట్టుకున్నాడు. Lord, for so many years, brother, for so many years I am praying for this problem, but God has not solved this problem. Why should I go, brother? మరి బ్రదర్, మరి అనేక సంవత్సరాల నుంచి ఈ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు జవాబు లేదు, మరి ఎందుకు నేను వెళ్ళాలి అక్కడికి? Many times we are not having the right attitude of prayer. చాలా సార్లు మనము సరైనటువంటి ప్రార్థన వైఖరిని కలిగి లేము. We must be willing to accept even when God says no as an answer. దేవుడు లేదు అని జవాబు ఇచ్చినప్పటికీ కూడా మనం దానిని అంగీకరించే వారంగా మనం ఉండాలి. Why God says no? ఎందుకు దేవుడు లేదు అంటాడు? For our benefit. మన మేలు కొరకే. He knew what he is doing. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. Many times we do not know. చాలా సార్లు మనకే తెలియదు. Always we will see with colored glasses and 2D and 3D and 4D. మనం ఏం చేస్తుంటాం అంటే రంగుటద్దాల్లో నుంచి మనం చూస్తుంటాం, మరి 3D 4D గ్లాసుల్లో నుంచి మనం గ్లాసెస్ లో నుంచి చూస్తుంటాం. God will see very perfectly. దేవుడు ఎంతో పరిపూర్ణంగా చూస్తున్నాం. Already we are having short sight and long sight and on this another goggles. చూడండి, మనకు ముందుగానే అసలు దృష్టి దూరదృష్టి ఉంది, సరిగా కనపడదు. దీనికి బదులు ఇంకో పెద్ద కళ్ళజోడు, దీనికి బదులు ఇంకా పెద్ద కళ్ళజోడు. And then we will say God is wrong and we are. అప్పుడు ఏమంటామంటే దేవుడు తప్పు, నేను సరిగా ఉన్నా అంటాం. Why? ఎందుకు? No proper understanding about how God answers prayer. దేవుడు ఏ విధంగా ప్రార్థన జవాబిస్తాడో అనే దాని విషయం సరైనటువంటి గ్రహింపు లేని దాని కారణం. The children of God, మరి దేవుని పిల్లలముగా we must be willing to accept when God says yes, no or wait. దేవుడు అవును, లేదు, మరి వేచి ఉండు అని ఈ జవాబులు చెప్పినప్పుడు మనం తప్పకుండా దాని ప్రకారం మనం చేయాలి. By telling no to this prayer, మరి ఈ యొక్క ప్రార్థనకు లేదు అని చెప్పడం ద్వారా do you know what God has done? దేవుడు ఏం చేశాడు తెలుసా? Wonderful principle he has taught to that man. ఆ వ్యక్తికి అద్భుతమైనటువంటి సూత్రం నేర్పించాడు. What is that? ఏమిటది? Your testimony must start from your house. నీ యొక్క సాక్ష్యము ఇంటిలో నుండి బయలుదేరాలి. Everybody will give wonderful messages in Singapore, but అసలు రంగు ఇంటిలో కనపడుతుంది. ప్రతి ఒక్కరు మరి అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తుంటారు ఇంట్లో, సంఘంలో, సింగపూర్ లో. అయితే అసలు సాక్ష్యం ఇంట్లో కనపడదు. ఇంట్లో కనపడుతుంది. If you want my true testimony, you cannot decide my testimony by hearing my message. What my wife is telling about me, what my children are telling about me at home, that is very important. నా యొక్క బోధల ద్వారా నా సాక్ష్యం ఏంటో మీరు తెలుసుకోలేదు, కానీ అయితే నా ఇంటిలో నా భార్య నా గురించి ఏం చెప్తుంది, నా పిల్లలు నా గురించి ఏం చెప్తున్నాడు, దాన్ని బట్టి నా సాక్ష్యం ఏంటో మీకు తెలుస్తుంది. If they are believers, if they are godly people, what they are telling about me. దేవుని యొక్క పిల్లలైతే, దైవికమైనటువంటి ప్రజలైతే వాళ్ళు నా గురించి ఏమి చెప్తున్నారు? Many messengers, ఎంతో మంది వర్తమాన, many messengers I know. ఎంతో మంది వర్తమానాలు ఎరుగుదును. About them it is told. వాళ్ళ గురించి చెప్పబడింది. ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత. ఈ వీధిలో పల్లకీల మోత అండి. ఇంట్లో అంతా ఈగల మోతే, వీధిలోకి వచ్చేసరికి అన్న వండర్ఫుల్ మెసేజ్. వండర్ఫుల్ మెసేజ్ అండి. ఫస్ట్ యువర్ టెస్టిమనీ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హౌస్. కాబట్టి మొట్టమొదట నీ యొక్క సాక్ష్యము నీ ఇంటిలో స్థాపించబడాలి. దే హావ్ టు టెల్. కాబట్టి వాళ్ళు చెప్పాలి. Sometimes your parents are not believers, I know it, that difficulty is there for you. కొన్నిసార్లు నీ యొక్క తల్లిదండ్రులు అవిశ్వాసులు, నీకెంతో కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. But they must tell. అయితే వాళ్ళు చెప్పగలగాలి. They may not accept your acceptance of Christianity. నీవు క్రైస్తవ్యమును అంగీకరించినటువంటి ఆ విషయాన్ని వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ but they must be able to tell. అయితే వాళ్ళు ఈ మాట చెప్పగలగాలి. There is a change in this person's life. ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఒక మార్పు. God has given them conscience. దేవుడు వారికి కూడా మనసాక్షి ఇచ్చాడు. Oh, they will tell. వాళ్ళు చెప్తారు. Earlier this fellow was creating so much difficulty. ఆ వ్యక్తి అనేకమైనటువంటి కష్టాలు సృష్టించేవాడు. Earlier he was hurting himself and he was hurting us. అంతకుముందు అతడు గాయం చేసుకునే
వాడు, మమ్మల్ని గాయపరిచేవాడు. They may not agree with you completely. అయితే సంపూర్ణంగా నీతో ఏకీవించకపోయినప్పటికీ See, but they must be able to recognize it. అయితే వారు గుర్తించగలగాలి. ఆ మాట. Today he is sitting with the word of God. He is not rebelling against us. ఈ రోజున దేవుని వాక్యంతో కూర్చుంటున్నాడు, తిరుగుబాటు చేయడం లేదు మాకు విరోధంగా. Though we scold him, he is not retaliating. మేము తిట్టినా దానికి ప్రతీకారం తీర్చుకోవడం లేదు. Even though they are Gentiles, వారు మరి అన్ని జనులైనప్పటికీ, even though they are not believers, వారు అవిశ్వాసులైనప్పటికీ, they must be able to see that change in your house to start with. నీ యొక్క ఇంటిలోనే మరి నీ యొక్క మార్పును వారు చూడగలగాలి. So many times, many wives or many husbands or many children, they cannot give this testimony about their own family members. That is a very sad state. This is the lesson God is teaching. కాబట్టి చాలా మంది మరి తల్లిదండ్రులు, చాలా మంది భర్తలు, చాలా మంది భార్యలు, చాలా మంది పిల్లలు ఈ సాక్ష్యము ఇవ్వలేకపోతున్నారు. ఇది చాలా దురదృష్టమైన విషయం. Yes, that's what that lesson this event is teaching us. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో మరి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము అదే బోధిస్తున్నది. So we must have correct testimony, right testimony even in our house. కాబట్టి మన యొక్క ఇంటిలో కూడా సరైనటువంటి జీవితాన్ని, సరైనటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. And second important thing is, కాబట్టి రెండవ ప్రాముఖ్యమైన విషయం the lesson what we learned from this incident. ఈ యొక్క సంఘటనను మనం ఏమి నేర్చుకుంటున్నామంటే ప్రాముఖ్యమైన రెండవ విషయం, Do you know what God is telling? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? My son, నా కుమారుడా, you have become my son. నీవు నా కుమారుడు అయ్యావు. I am giving you some job. నేను నీకు ఒక పని అప్పగిస్తున్నాను. And what is that? ఏమిటది? Where you can go, I cannot go. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి నేను రాలేను. I am going away. నేను వెళ్ళిపోతున్నా. I am giving you a parish or a village to you. నేను ప్యారిస్ a parish or a village, a domain to you, an area. ఒక స్థలాన్ని నీకు అప్పగించి వెళ్తున్నా, ఒక గ్రామాన్ని నీకు ఇస్తున్నాను. Yes, my presence will be there with you, but physically I will not be with you. నా యొక్క సన్నిధి నీతో ఉంటది కానీ అయితే భౌతికంగా నీతో ఉండను. So you be my witness. నీవు నాకు సాక్షిగా ఉండవు. In some of the areas, కొన్ని స్థలాల్లో, suppose the place where you can work, I cannot work. చూడండి, ఉదాహరణకి కొన్ని స్థలాల్లో నువ్వు చేయగలిగిన స్థలాల్లో నేను పనిచేయను. You are in Singapore. నువ్వు సింగపూర్ లో You are working in an office. నువ్వు ఒక ఆఫీస్ లో God has పనిచేస్తున్నావు. kept your testimony there. దేవుడు అక్కడ ఒక సాక్షిగా నిన్ను ఏర్పరచుకున్నాడు. And I cannot come to that office. నీ యొక్క ఆఫీస్ కు నేను రాలేను. Though I live for 100 years, I cannot come to that office. God has kept you there. That's all. 100 సంవత్సరాలు జీవించినా నేను అక్కడికి రాలేను. దేవుడు నిన్నే అక్కడ పెట్టాడు ఆ ఆఫీసులో. In your college, నీ యొక్క కాలేజీలో God has kept you as a testimony. దేవుడు నిన్ను ఒక సాక్షిగా నిన్ను అక్కడ పెట్టాడు. You are telling, నువ్వు చెప్తున్నావు, Lord, I will follow you wherever you go. I will leave this college. ప్రభు, ఈ కాలేజీని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాను నేను. But what God is telling? అయితే దేవుడు Oh my daughter, ఓ నా my కుమార్తె, son, ఓ నా you be in that college. నువ్వు ఆ కాలేజీలోనే You ఉండు. be in that office. నువ్వు ఆఫీసులోనే ఉండు. I will not come over there. You are there. నేను నీ దగ్గరికి రాలేను కానీ అయితే నువ్వు అక్కడ ఉన్నావు. I may be having to desire to go to so many places. చూడండి, నేను అనేక స్థలాలకు వెళ్ళాలని నాకు ఆశ ఉంది కానీ I want to preach to so many people. చాలా మందికి నేను బోధించాలని కోరుతున్నాను. Okay, I am working among young people, for సరే, example. ఉదాహరణకి నేను ఎవరిస్తున్న మీద పనిచేస్తున్నాను. Now suppose if I want to preach gospel in the girls' college. చూడండి, గర్ల్స్ కాలేజీలో మరి Women's college. ఉమెన్స్ కాలేజీలో బోధించాలనుకున్నాను. Because they are young people. ఎందుకంటే వాళ్ళు యవనస్తులు. Yes, I got burden that those young girls must come to the Lord. అవును, ఆ యొక్క యవన స్త్రీలు మరి ప్రభువును తెలుసుకోవాలని నేను భావం కలిగి ఉన్నాను. And then if I go to that college, అయితే నేను ఆ కాలేజీకి వెళ్తే the watchman will be there. వాచ్మెన్ ఉంటాడు అక్కడ. Why you are coming? ఆయన అంటాడు, ఎందుకు వస్తున్నావా నువ్వు I ఇక్కడ? want to preach the gospel. నేను స్వార్థను ప్రకటించాలని వస్తున్నానండి. తెల్లవయ్య నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. I know about you. నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, నాకు తెలుసులేవయ్యా. టీచింగ్ ద గాస్పుల్ ప్రపంచమంతా వదిలేసి ఈ కాలేజీకి ఎందుకు వస్తున్నావు నాకు తెలుసు. ప్రపంచమంతా కూడా వదిలేసి ఈ కాలేజీకి ఎందుకు వస్తున్నావు నాకు తెలుసు. He will not allow me. కాబట్టి నన్ను అనుమతించాడు. I am going with a true desire. నేనేమో నిజమైనటువంటి ఆశతో There may be some needy souls. అక్కడికి వెళ్ళిన ఆత్మలు ఉండొచ్చు. But I cannot go there. అయితే నేను అక్కడికి వెళ్ళలేను. But you as a born again girl, God has kept you in that college. అయితే నువ్వు తిరిగి జన్మించినటువంటి అమ్మాయిగా నిన్ను దేవుడు ఆ కాలేజీలో పెట్టాడు. In that office God has kept you. ఆ ఆఫీసులో నిన్ను అక్కడ పెట్టాడు. You must be a witness. కాబట్టి నీవు సాక్షిగా ఉండాలి. You must be a witness. నీవు సాక్షిగా ఉండాలి. By being a witness unto the Lord, you can win some souls, and in return God wants to give you a reward to you. ప్రభువుకు మరి నీవు అక్కడ సాక్షిగా మరి ఉండవచ్చు. నీవు సాక్ష్యం ద్వారా ఇతరులు రక్షించబడవచ్చు. తద్వారా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వగలడు ఆయన. So brothers and sisters, కాబట్టి సహోదరులారా, sometimes God says no to our prayer to give us more rewards. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలు లేదు అని చెప్పుడు ద్వారా మనకు అనేకమైనటువంటి బహుమానాలు ఇవ్వడానికి అలా చేస్తాడు. First thing is,
మొట్టమొదటిది, we must be a witness in our own area. మన యొక్క సొంత స్థలములో మనం సాక్షులుగా ఉండాలి. And second thing is, రెండవది, where you can go, I cannot come. That's why God will keep you in a particular area. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళగలవో అక్కడికి నేను రాలేను, అందుకే దేవుడు ఆ ప్రత్యేకమైన స్థలంలో దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు. If you stand for the Lord, నువ్వు ప్రభు కొరకు నిలబడితే God will do wonders. దేవుడు అద్భుతములు చేస్తాడు. Nebuchadnezzar declared that there is no God like the God of Shadrach, Meshach, Abednego. నెబుకద్నెజరు ప్రకటన చేశాడు, షద్రకు మెషక్ అబేద్నెగో లాంటి దేవుడు మరొకరు లేరు అని. Darius declared after seeing the episode of Daniel. చూడండి, దానియేలు యొక్క వ్యాఖ్య, ఆ యొక్క ఎపిసోడ్ మరి చూసిన తరువాత మరి దర్యావేషు మరి ప్రకటన చేశాడు, there is no God. ఇక మరొక The God of Daniel is the true God. దానియేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు. Yesterday itself we have seen, can we find a man who is filled with the Spirit of God like Joseph? Pharaoh declared. నిన్నటి దినం కూడా మనం చూసాం, ఫరో కూడా ప్రకటన చేశాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు లాంటి మనిషిని మనం కనుగొనగలమా? They confessed with their mouths. వాళ్ళు తమ నోళ్లతో ఒప్పుకున్నారు. Why? ఎందుకు? They were willing to be in the place where God has kept them. All these people whom I told are captives only. చూడండి, నేను చెప్పినటువంటి మనుషులందరూ కూడా బందీలుగా కొనిపోబడిన వాళ్ళే. అయితే వీళ్ళందరూ కూడా దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు చేశారు, ఆ స్థలంలో ఉండి చేశారు. And God's name was glorified and they are rewarded. Today we are talking about them. దేవుని యొక్క నామం మహిమపరచబడింది, వారికి దేవుడు బహుమానాలు ఇచ్చాడు. ఈ రోజున వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. And brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, second thing is, రెండవది, see, wherever God has kept us, let us be His witnesses. కాబట్టి ఎక్కడ దేవుడు మనల్ని పెట్టాడో అక్కడంతా కూడా మనం ఆయనకు సాక్షులుగా ఉంటాం. That is our immediate parish. That is immediate our gospel working field. అది మన యొక్క సమీప స్థలం, సమీప పొలం. అక్కడ మనం సువార్త ప్రకటన చేయాలి. So number one is, కాబట్టి మొదటి విషయం ఏంటంటే, we must be witness in our own houses. మన సొంత ఇళ్లలో మనం సాక్షులుగా ఉండాలి. And secondly, రెండవదిగా, God has kept us as a witness in the place of our living or work. మనము నివసించేటువంటి స్థలాల్లో లేకపోతే మనం పనిచేసే స్థలాల్లో దేవుడు మనం సాక్షులుగా ఉంచాడు అక్కడ. And one more thing I will tell you. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. What is it? ఏమిటది? All are not full time men. అందరూ పూర్తి కాలపు సేవకులు కాదు. Remember, జ్ఞాపకం. God will call some people for full time ministry. దేవుడు కొంతమందిని పూర్తి కాలపు సేవకు పిలుస్తాడు. And not all people. అందరూ కాదు. That we have to understand. అది మనం గ్రహించాలి. Daniel is not a full time minister. దానియేలు పూర్తి కాలపు సేవకుడు కాదు. Nehemiah was not a full time minister. నెహెమియా పూర్తి కాలపు సేవకుడు కాదు. By coming to the full time, God may give some special rewards for them. పూర్తి కాలపు సేవకు రావడం ద్వారా దేవుడు వారికి ప్రత్యేకమైన బహుమానులు ఇస్తాడు. God will use us also wherever we are, even while we are working in our secular jobs also. దేవుడు మనకు కూడా మరి లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో మరి పనిచేసేటువంటి మనలాంటి వారికి కూడా దేవుడు బహుమానాలు ఇచ్చేవాడు ఉన్నాడు. Yes, He will use us. మనల్ని వాడుకుంటాడు. See, that man actually he wanted to come for full time ministry. I will follow you. That is like Peter and John and like that. చూడండి, ఆ వ్యక్తి కూడా మొరపెట్టుకున్నాడు ప్రభుకి, పేతురు, యాకోబు, యోహానుల వలె పూర్తికాలపు సేవకు వస్తాను ప్రభువా, మరి నీతో కూడా నన్ను రాని అని అడిగాడు. Some people God calls. There is no doubt about it. అయితే కొంతమందిని దేవుడు పిలుస్తాడు పూర్తికాలపు సేవకు, దాని సందేహం లేదు. But some people, అయితే కొంతమందిని God will ask us to be His witnesses wherever we are. ఎక్కడెక్కడ మనం ఉన్నామో అక్కడే సాక్షులుగా ఉండమని దేవుడు చెప్తాడు. The third truth is, కాబట్టి మూడవ సత్యం ఏంటి? all are not full time. అందరూ పూర్తికాలపు సేవకులు కాదు. So there are some full time. కాబట్టి అక్కడ కొంతమంది పూర్తికాలపు సేవకులు ఉన్నారు. Yes, some people are there without the calling of God, they came for full time. కొంతమంది ఉన్నారు, మరి దేవుడు పిలవకుండానే పూర్తికాలపు సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. And some people are there, though God is calling, they are not coming. కొంతమంది ఉన్నారు, దేవుడు పిలుస్తూ ఉన్నప్పటికీ రాని వారు కూడా ఉన్నారు. So different kinds of people are there. We are not talking about them. రకరకాలైనటువంటి ప్రజలు ఉన్నారు, వారి గురించి ఇప్పుడు మాట్లాడాలి. But from this, అయితే దీని నుండి we can understand, మనం గ్రహిస్తున్నాం, God calls some people for full time and God calls some people by being, see, whenever God calls we have to obey that. దేవుడు కొంతమందిని పూర్తి కాలపు సేవకు పిలుస్తున్నాడు, అట్లా పిలిచినప్పుడు మనం తప్పక విధేయత చూపించాలి. Yes, God wants to use us wherever we are working also. కాబట్టి మనం ఎక్కడెక్కడ పని చేస్తున్నామో అక్కడ కూడా దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుతున్నాడు. This man understood that. కాబట్టి ఈ వ్యక్తి గ్రహించాడు. Immediately went to his village. వెంటనే తన గ్రామంలోకి వెళ్ళాడు. Talked about Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి బోధించాడు. What is the result? దాని యొక్క ఫలితం That ఏంటి? is the area of Decapolis. అది
డెకపలి ప్రాంతము. So nearly 10 villages. Decca means 10. See, some of the Bible students, they will say, I never went to any Bible college. చూడండి, డెకా అంటే 10 అని అర్థము. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదండి. See, they may be knowing that about that area. ఆ యొక్క ప్రాంతం గురించి తెలిసి ఉంటుంది వాళ్ళకి. So maybe 10 villages. People say Decca means 10 means some 10 villages are there. కాబట్టి డెకా అంటే 10 గ్రామములు అక్కడ ఉంటుంది. So this man worked there. కాబట్టి అక్కడ ఈ వ్యక్తి పని చేశాడు. And what is the result? దాని యొక్క ఫలితం ఏంటి? When the Lord came, ప్రభు వచ్చినప్పుడు, again when he came, మరలా అక్కడికి వచ్చినప్పుడు ప్రభు verse 20 he told him and went away. 20వ వచనంలో చెప్పి వెళ్ళిపోయాడు. And in verse 21 says, 21వ వచనం చెప్తున్నది. చూడండి, యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు so many people are probably some of the Bible commentators say that because of the work of this man many people came. చాలా మంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఈ వ్యక్తి పనిచేసిన కారణము చేత అనేక మంది జన సమూహము ప్రభు దగ్గరికి. Yes, the presence of God was there with him. అవును, దేవుని యొక్క సన్నిధి ఆయనతో కూడా ఉంది. He obeyed the call of God. ప్రభు యొక్క పిలుపుకు లోబడ్డాడు. Yes, God, you said no, I will obey to that. అవును ప్రభువా, నువ్వు లేదు అని చెప్పావు, దానికి నేను విధేయత చూపిస్తాను. And I want to be in the place wherever you kept me. నీవు నన్ను ఎక్కడ పెట్టినప్పటికీ దానికి విధేయత చూపిస్తాను. I will work for you. నేను నీ కొరకు పని చేస్తాను. As the Samaritan woman brought almost all the whole village up to the feet of the Lord Jesus Christ on the very same day she was born again. చూడండి, సమరయ స్త్రీ తిరిగి జన్మించిన దినమందే గ్రామమునంతా కూడా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినట్టుగా. In my own opinion, నా సొంత అభిప్రాయంలో, there is no evangelist like the Samaritan woman. చూడండి, సమరయ స్త్రీ లాంటి సువార్తికుడు మరొక లేరని నేను అంటాను. Even Paul, మరి పౌలు కూడా కాదు. on the very same day of her rebirth she brought many people to the Lord. తిరిగి జన్మించినటువంటి దినమందే ఆమె అనేకులను గ్రామస్తులందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చి. Nobody has done like that. ఎవరు కూడా అలాగే చేయలేదు. What you and I did, నీవు నేను ఏం చేశాము? in a room, ఈ రూమ్ లో కూర్చొని remembering, జ్ఞాపకం చేసుకుంటున్నాం. because our list is so long. ఎందుకంటే మన లిస్ట్ అంతా కూడా పెద్దది. ఒకటి ఒప్పుకుంటే 2 గుర్తొస్తాయి, ఒకటి ఒప్పుకుంటే 2 గుర్తుకొస్తున్నాయి, 2 ఒప్పుకుంటే 4 గుర్తొస్తున్నాయి, ఒప్పుకుంటే 4 గుర్తొస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒప్పుకుంటూ స్టిల్ సమ్మర్ నవ్వు యూఆర్ రిమెంబరింగ్. మరి చూడండి, పొద్దున్న సాయంత్రం దాకా ఒప్పుకునుడే అయితే కొన్ని ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, అప్పుడు గుర్తుకురా 30 ఏళ్ల తర్వాత. అరే ఐ హావ్ నాట్ కన్ఫ్యూజ్డ్ దట్. అదే ఆ రోజున ఇది ఒప్పుకోలేదు. God has forgiven all those things. అవును అనుకోండి, అప్పుడే దేవుడు క్షమించి వేశాడు. But what I mean to say is, అయితే నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను, none of us have brought so many people as the Samaritan woman brought to the Lord on the very day of our repentance. మనలో ఎవరము కూడా మనము పశ్చాత్తాపపడిన దినమందు సమరయ స్త్రీ వలె మనం ఎవరిని కూడా అంతమందిని మరి ప్రభు దగ్గర తీసుకురాలేదు. This man, అయితే ఈ వ్యక్తి he worked in those villages. ఆ యొక్క గ్రామాల్లో many people, అనేక మంది they came to Jesus. ప్రభు దగ్గరికి వచ్చారు. Brothers and sisters, ప్రియ సహోదరులారా, sometimes when in our prayer meetings when God says no, let us say yes. కొన్నిసార్లు మరి దేవుడు నో అని చెప్తే అవును ప్రభువా నువ్వు చెప్పిందే ఎస్ అని చెప్పి, మరి నువ్వు చెప్పిన నోయే ఎస్. ప్రభువా నువ్వు లేదు అని చెప్తే గనక దానికి అవును అంటాను. ప్రభువా నువ్వు లేదని చెప్పిందే రైట్. ఓ లార్డ్, in my prayer if you say yes, okay, I will say yes. If you say no, I will say yes. If you say wait, I will say yes. Our answer is yes only all the time. ప్రభువా నువ్వు అవును అంటే నేను కూడా అవును అంటాను, లేదు అన్నా కూడా అవునే అంటాను. నువ్వు లేదంటే నేను లేదన్నా, కాదన్నా, నువ్వు లేదంటేనే కాదన్నా. Then the friction starts. అప్పుడు ఘర్షణ మొదలవుతుంది. So then what God will do? కాబట్టి అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? Suppose I think time is over. See, when God says something no, if you also say no to that, ఒకవేళ దేని గురించైనా ప్రభు లేదు అని చెప్తే నువ్వు కూడా లేదు అంటే దానికి వాట్ గాడ్ విల్ డు? అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? చాలా గరుగ్గా ఉన్నాడు, వీడు నున్నగా చేయాలి. అందుచేత ఏం చేస్తాడంటే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆయన మాట్లాడటం మానేసి ఇంకో గరుగ్గా ఉన్నవాడు పక్కన పెడతాడు, ఇంకో గరుగ్గా ఉన్నవాడిని పక్కన పెడతాడు. అప్పుడు కరెక్ట్ ఫ్రిక్షన్, ఇద్దరు స్మూత్ అవుతారు. అప్పుడు సరిగ్గా ఘర్షణ మొదలై ఇద్దరు నున్నటి వారిగా అవుతారు. తంటాలు మారి పక్కన ఇంకో తంటాలు మారిని పెడతారు, తంటాలు మారి పక్కన ఇంకొక. This is the principle of God. ఇది దేవుని యొక్క సూత్రం. It is there in the Bible, I think. బైబిల్లో ఉంది అది. See Proverbs. చూడండి, సామెతల గ్రంథం Proverbs. ఎవరైతే గరుగ్గా ఉన్నారో చదవండి. I think it is it 27? Yes, 27.
27వ అధ్యాయం and verse 17. 17వ వచనం. 27:17 Proverbs. 27వ అధ్యాయం 17వ వచనం. అది దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. ఇనుము చేత ఇనుము పదులను. నువ్వు ఇనుప ముక్క అయితే నిన్ను బ్రెడ్ పక్కన పెట్టడు దేవుడు, ఇంకో ఇనుప ముక్క పక్కన పెడతాడు. నువ్వు ఇనుప ముక్క అయితే నువ్వు నిన్ను బ్రెడ్ ముక్క పక్కన పెట్టాడు. ఎందుకంటే బ్రెడ్ కోసేస్తావు, ఇనుప ముక్కనే పక్కనే పెడతావు, పెడతాడు. ఎందుకంటే ఒకవేళ బ్రెడ్ పక్కన పెడితే ఇనుప ముక్క బ్రెడ్ ముక్కలు కట్ చేస్తుంది. సో టు స్మూతెన్ యూ అండ్ త్రూ యూ టు స్మూతెన్ అదర్ పర్సన్ అండ్ గాడ్ విల్ నాట్ సెపరేట్ దెమ్. God will keep them there only. దేవుడు ఇద్దరిని కూడా ఒకే చోట పెడతాడు. I have seen in so many assemblies. చాలా సంఘాలను నేను చూశాను. సేవకుడు అనుకుంటాడు కదా, సేవకుడు అనుకుంటాడు, సర్వెంట్ థింగ్స్ సేవకుడు అనుకుంటాడు వీడు సంఘంలోంచి పోతే బాగుండును, సంఘం బాగుపడుతుంది, వీడు సంఘంలోకి పోతే బాగుపడుతుంది అనుకుంటాడు. వాట్ గాడ్ విల్ డు? అయితే దేవుడు ఏం చేస్తాడు? అందరికన్నా ముందు చాడే కూర్చుంటాడు. అందరికన్నా హీ విల్ కమ్ బిఫోర్ ఎనీబడి కమ్స్. ఫస్ట్ లైన్ ఫస్ట్ సీట్. అందరు రాకముందే మరి మొదటి వరుసలోనే కూర్చుంటాడు. దేవుడు అతనే తీసుకొస్తాడు, అతన్ని తీసుకొచ్చి పెడతాడు దేవుడు. ఆయన ఏమనుకుంటాడు? బిలీవర్ విల్ బి థింకింగ్, ఆ విశ్వాసం అనుకుంటుంటాడు, ఈ సర్వెంట్ వెళ్ళిపోతే బాగుండను, సంఘం బాగుపడుతుంది, ఈ సర్వెంట్ పోతే సంఘం బాగుపడుతుంది ఆయన అనుకుంటుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? అందరికీ ట్రాన్స్ఫర్లు వస్తాయి కానీ ఈయనకి రావు. అందరికి ట్రాన్స్ఫర్ వస్తాయి కానీ ఈయనకి రావు. ఆయన కలిసే ఉంటారు ఎప్పుడు. ఆయన ఇద్దరు కలిసి. ఫర్ ఎవ్రీ మీటింగ్ ఈజ్ ప్రెజెంట్, ఫర్ ఎవ్రీ మీటింగ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్. ప్రతి మీటింగ్ లో ఈయన ఉంటాడు, ఆయన ఉంటాడు. ఫ్రిక్షన్, ఘర్షణ. ఐరన్ షార్పనెత్ ఐరన్, దట్ ఈస్ గాడ్స్ ప్రిన్సిపల్. ఇనుమును బదులు చేస్తుంది, ఇది దేవునికి సూత్రం. గరుగ్గా ఉండదు సుమా, గరుగ్గా ఉండదు, గరుగ్గా ఉండదు సుమా. గరుగ్గా ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు. గరుగ్గా ఉన్నావంటే ఇంకొక గరుగు దాన్ని తీసుకొచ్చి పక్కన పెడతాడు. దెన్ రియల్ మ్యూజిక్ విల్ కమ్. అప్పుడు నిజమైనటువంటి సంగీతం మొదలవుతుంది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి సహోదరి సహోదరులారా, దిస్ మ్యాన్, కాబట్టి ఈ వ్యక్తి obeyed. Lord, whatever you say, ప్రభువా నువ్వు ఏం సెలవిచ్చినా నేను దానికి విధేయచ్చు. So when we come to the prayer meeting, కాబట్టి మనం ప్రార్థన మీటింగ్, whenever we pray individually also, మనం వ్యక్తిగతంగా ప్రార్థన, let us put forth our requests, మన యొక్క మనమని ప్రభు ఎదురు పెడదాం, and we will leave to the hands of God. మనం దేవుని హస్తాలకు వదిలేస్తాం. Lord, if you say yes, I will say yes. If you say no, also I will say yes. If you say wait, also I will say yes. ప్రభువా నువ్వు అవునంటే కూడా అవునే అంటాను, లేదంటే కూడా అవునే అంటాను, వేచి ఉండన్నా కూడా అవునే అంటాను. Yes, because your will must be done. ఎందుకంటే నీ చిత్తం నెరవేర్చబడాలి. Many times we are not like that. చాలా సార్లు మనం అలా లేదు. Lord, do it. ప్రభువా నువ్వు చెయ్యి, do it. ప్రభువా నువ్వు తప్పక చేయాలి. So that is not the right attitude. అది సరైనటువంటి వైఖరి కాదు. Sometimes God says no. కొన్నిసార్లు దేవుడు లేదు అంటాడు. So brothers and sisters, కాబట్టి సహోదరి may God help us to understand some of these truths even regarding prayer. దేవుడు మరి ఈ యొక్క ప్రార్థన గురించి మరి ఈ యొక్క కొన్ని విషయాలు, ప్రాముఖ్య విషయాలు మనం గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. Let us ప్రార్థన చేసుకుందాం. Before prayer, just ప్రార్థన చేయకముందు మనం గమనించండి, వచ్చే శనివారం మనకు తిరిగి ప్రత్యేక కోరిక ఉంటుంది. Please note that coming Saturday we will have special meeting. సాయంత్రము 7 గంటలకు ఇదే హాల్లో, Evening at 7 in the same hall. 7 to 8:30. 7 to 8:30. పెట్టుకోండి, తెలియని వారికి కూడా తెలియచేయండి. Please remember, let the people know who do not know this మీ యొక్క meeting. స్నేహితులను కూడా మరి ఆహ్వానించండి. Please invite your friends also on that day. ఎవరైతే గత ప్రత్యేక కోరికలకు రాలేకపోయినారో కొంతమంది, వాళ్ళను కూడా మరి మీరు ఫోన్ కాల్ చేసి వారిని ప్రోత్సహించి ఈ కుడికి రమ్మని ప్రోత్సహించండి. Those who did not make it for the special meetings, please bring them also on that day. మరి అన్న మనతో ఈ వచ్చే శనివారం మరి ఆదివారం మనతో ఉంటారు. And I will be here coming Saturday and Sunday with us. కాబట్టి సోమవారం ఆయన బయలుదేరి వెళ్తారు. Monday he will be starting back. కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఆయన అన్నగారు మనతో ఉండేటువంటి ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. The time that our brother is there with us, we may maximize it. కాబట్టి ఆదివారం ప్రభుదినం కొరకు కూడా ఉదయం సాయంత్రం కూడా మనకు ఆరాధన కూడిక, సాయంత్రం కూడా ప్రత్యేక కూడిక ఉంటుంది. దాని కొరకు మీరు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాం. Sunday we will have morning worship service and evening special meeting. Also make yourself available. ఈ కూడిక ముగించిన వెంటనే మనకు సెకండ్ ఫ్లోర్ లో భోజనం సిద్ధంగా ఉంది. After this meeting we have dinner right after this meeting in second floor. మనము ఇప్పుడు
సహోదరుడు పాల్ శాంపియన్ గారిని మనం ప్రార్థన కొరకు ఆహ్వానిస్తాం. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వవలసిన మనం చేస్తున్నాం. We will invite Brother Paul Sampion amidst us to pray, and afterwards with benediction we can close the meeting. எங்கள் ஜீவன தேவனே, மகிமின் ராஜாவே, மீண்டுமாக நம்முடைய சமூகத்தில் வருகின்றோம். இந்த நல்ல நாளிற்காக, நல்ல நேரத்திற்காக நாங்கள் நன்றி செலுத்துகின்றோம். நீர் இந்த நேரத்திலே நாங்கள் அந்த நேரத்தை பயன்படுத்திக் கொள்வதற்குரிய வாய்ப்பை நீர் உருவாக்கி கொடுத்ததற்காக கூட நாங்கள் நன்றி செலுத்துகின்றோம். நீர் என்ன சொல்கின்றீரோ அதன்படி நாங்கள் அதற்கு சரி என்று ஒத்துக்கொண்டவர்களாக நாங்கள் செயல்படும் பட்சத்தில் எங்களுக்கு ஆசீர்வாதங்கள் பெருகும் என்கின்ற காரியத்தை கர்த்தாவே நீர் இந்த நாளில் கற்றுக் கொடுத்ததற்காக கூட நாங்கள் நன்றி செலுத்துகின்றோம். நாங்கள் எல்லா சூழ்நிலையிலையும் நாங்கள் அதை நம்பினவர்களாக, விசுவாசித்தவர்களாக, அதை கை கொண்டவர்களாக, அதை மேற்கொண்டவர்களாக, உமக்குள்ளாக இன்னும் அதிகமாக பலப்படுத்தப்பட்டவர்களாக காணப்படுவதற்குரிய வாய்ப்பை கொடுப்பீராக. விசேஷமாக எங்கள் அருமை சகோதரன் ஜான் விக்டர் மூலமாக இந்த நாளில் கூட நம்முடைய செய்தியை கொடுத்ததற்காக கூட நாங்கள் நன்றி செலுத்துகின்றோம். இந்த வார்த்தைகள் எங்களுடைய இருதயத்துக்குள்ளாக இன்னும் அதிகமாக கிரியை செய்து நாங்கள் எல்லா காலகட்டங்களிலையும் உமக்கு பிரியமான ஒரு வாழ்க்கை வாழ்வதற்குரிய வாய்ப்புகளை கொடுப்பீராக. நீர் கொடுத்த இந்த பரம மன்னாவிற்காக கூட நாங்கள் நன்றி செலுத்துகின்றோம். தொடர்ந்து விசேஷமாக எங்கள் அருமை சகோதரனையும் கூட தொடர்ந்து ஆளுக்களாக வைத்து இன்னும் அதிகமாக அவரை எடுத்து உபயோகப்படுத்தி உங்களுடைய நாமத்தை மகிமைப்படுத்திக் கொள்ளும். கேட்ட நாங்களும் கூட கர்த்தாவே நாங்கள் இதை விட்டுவிடாதபடிக்கு எங்களுடைய இதயத்திலே வைத்து அதன்படி நாங்கள் செய்து உண்மை பிரதிபலிப்பதற்குரிய வாய்ப்புகளை கொடுப்பீராக. மீதமுள்ள நாட்களில் இங்கே இருக்க காலகட்டங்களும் கூட அருமை சகோதரரை எடுத்து உபயோகப்படுத்திக் கொள்ளும். தொடர்ந்து இங்கே இருக்கிற பிள்ளைகளையும் கூட கர்த்தாவின் அதிகமாக அதற்குள்ளாக உங்களுக்குள்ளாக இன்னும் அதிகமாக பலப்பட்டு எந்த நோக்கத்திற்காக உங்களுடைய பிள்ளைகள் இந்த இடங்களில் வந்து உங்களுடைய கர்த்தாவே அவர்கள் பல வேலைகள் நிமித்தமாக இங்கு வந்தாலும் அவர்களும் கூட இந்த இடங்களில் இருந்து அவர் செய்கிற வேலைகளிலையும் அவர்கள் இருக்கிற இடங்களிலையும் உண்மை பிரதிபலிப்பதற்குரிய சூழ்நிலையை உருவாக்கி கொடுத்து நம்முடைய நாமத்தை மகிமைப்படுத்திக் கொள்ளும். இம்மட்டும் எங்களோடு கூட இருந்து நன்றி செலுத்துகின்றோம். தொடர்ந்து நீர் மாத்திரம் மகிமைப்படுவீராக. இயேசு கிறிஸ்து நாமத்திலே வேண்டிக் கொள்கிறோம் எங்கள் அருமை தகப்பனே, ஆமென். நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவருடைய அந்யோன்ய ஐக்கியமும் இப்பொழுதும் எப்பொழுதும் சதா காலங்களிலும் நம் அனைவரோடும் கூட இருப்பதாக. ஆமென். Praise the Lord. John told that I don't know who is he. Yeah, tomorrow.